అందరికీ హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఎండతో పని లేకుండా ఇంట్లోనే ఫ్యాన్ కింద కూర్చొని పెట్టుకొని అప్పడాలు లాంటి వడియాల రెసిపీ చూపిస్తాను. వీటికి మిక్సీ పట్టే పని లేదు, పిండి పట్టించే పని లేదండి. డైరెక్ట్గా బియ్యంతోనే మనం ఈజీగా పెట్టేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి. అప్పడాల కంటే రెట్టింపు టేస్ట్ అయితే ఉంటాయి. చూసారు కదా, మనకి అప్పడాల సైజులో వచ్చాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కోసం ముందుగా 1 కప్పు వరకు రైస్ తీసుకొని నీట్‌గా 2, 3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత మునిగే వరకు వాటర్ వేసుకొని ఒక ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. లేదంటే 4, 5 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే మామూలుగా ఊరి రైస్ తీసుకున్నానండి. మీరు కావాలంటే సోనా మసూర్ రైస్ అయినా తీసుకోవచ్చు, రేషన్ రైస్ అయినా తీసుకోవచ్చు. ఇవి నానబెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కుక్కర్ లేదా వెడల్పాటి పెద్దగా ఉండే ఒక బౌల్ పెట్టుకొని అందులోకి 1 కప్పు రైస్కి 6 కప్పుల నీళ్ళ చొప్పున వేసుకోవాలి. అప్పుడు మనకి కరెక్ట్గా ఉడుకుతాయండి రైస్ ఎంత బాగా ఉడికితే అప్పడాలు అంత టేస్టీగా పొంగుతూ వస్తాయి. ఇందులోకి రుచికి సరిపడా సాల్టు, వడియాలలోకి ఎప్పుడైనా సాల్ట్ మనం చూసి వేసుకోవాలి, కొంచెం తక్కువగానే వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1 టీ స్పూన్ వరకు వాము వేసుకొని బాగా ఇలా రోలింగ్ బాయిల్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇవి బాగా ఉడికిపోయాక ఇందులోకి మనం నానబెట్టుకున్నటువంటి రైస్ని వాటర్ తీసేసి వేసుకొని క్యాప్ పెట్టుకొని విజిల్ పెట్టుకొని ఒక 6 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. 3 విజిల్ వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. తర్వాత సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 విజిల్ రానియండి. ఇలా మొత్తం 6 విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని కుక్కర్ని దింపేసుకొని ప్రెషర్ అంతా పోయాక క్యాప్ తీసేసుకొని ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల వరకు అయితే నేను చిల్లీ ఫ్లేక్స్ వేశాను. అదే ఎండుమిర్చిని మిక్సీ పట్టి వేశానండి. మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే పచ్చిమిర్చి కూడా పేస్ట్ చేసి వేసుకోవచ్చు. ఇది వేసుకున్నాక మళ్ళీ ఒక 5 మినిట్స్ పాటు స్టవ్ మీద పెట్టుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకోండి, సరిపోతుంది. తర్వాత దింపేసుకొని ముందుగా ప్లేట్లోకి కొద్దిగా తీసి పెట్టుకోండి, చల్లారుతూ ఉంటుంది. ఇది పూర్తిగా చల్లారాక మాత్రమే మనం పెట్టుకోవాలి, ఎందుకంటే కవర్ మీద పెట్టుకుంటాం కాబట్టి చల్లారిపోతేనే బాగుంటుంది. వేడిగా ఉంటే కవర్ కూడా మనకి కరిగే అవకాశం ఉంది కాబట్టి పూర్తిగా చల్లారాక ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం పిండిని తీసుకొని ఇలా కవర్ మీద పెట్టేసుకొని పైనుంచి ఇంకో కవర్ పెట్టుకొని గిన్నెతో ఇలా ఫ్లాట్గా ఒత్తుకోవాలి. మనకు కావాల్సిన సైజులో చేసుకోవచ్చండి. నేనైతే ఈ మాత్రం చేస్తున్నాను. వీటిని ఖచ్చితంగా కవర్ మీదనే పెట్టుకోండి, అప్పుడే మనకి నీట్గా వస్తాయి. క్లాత్ మీద పెట్టామంటే అంత నీట్గా రావండి. మనం చల్లారిపోయాక పెట్టుకుంటాం కాబట్టి సేఫ్గానే ఉంటుంది కవర్ కూడా. ఇలా మొత్తం పిండి అంతటిని అప్పడాల్లాగా పెట్టేసుకోవాలి. మీరు కావాలంటే ఇంకా వడియాల్లాగా చిన్నవైనా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇంట్లోనే హ్యాపీగా ఫ్యాన్ కింద కూర్చొని పెట్టేసుకుంటున్నాను. మనకి ఇవి కవర్ మీద పెడుతున్నాం కాబట్టి ఎండలో పెట్టకపోవడమే మంచిదండి. ఫస్ట్ ఇలా ఫ్యాన్ కింద కొద్దిగా ఆరనివ్వండి. తర్వాత చూసారు కదా, మధ్యాహ్నం లోపు మనకి ఇలా అయిపోతాయి అన్నమాట. ఊడి పక్కకు వస్తాయి నీట్గా. మనం ఇప్పుడు చేత్తో తీసేసుకొని వీటిని ప్లేట్లోకి వేసుకొని ఎండ అవైలబుల్ ఉంటే ఎండలో పెట్టేసుకోండి, లేదంటే సాయంత్రం వరకు ఇలాగే పెట్టేసుకొని, మాకైతే మధ్యాహ్నం వరకు మాకు బాల్కనీలో ఎండ వస్తుంది కాబట్టి నేను అన్నీ తీసేసి ఇలా కొద్దిసేపు 2 గంటల పాటు ఎండలో పెట్టాను క్లాత్ మీద వేసేసుకొని. అంతే అండి, మనకి మరుసటి రోజు కల్లా ఇలా పూర్తిగా ట్రాన్స్పరెంట్గా మనకి ఎండిపోతాయి. మళ్ళీ ఒకసారి 1 గంట సేపు ఎండలో పెట్టేసుకుంటే మనకి ఏడాది వరకు నిలువ ఉంటాయండి స్టోర్ చేసుకుంటే. చూసారు కదా, నేనైతే మరుసటి రోజే వీటిని వేయించుతున్నాను. ఎంత బాగా పొంగుతూ అప్పడాలాగా వచ్చాయో. నేను చెప్పిన టిప్స్తో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎక్కువ పెద్దగా ఎండతో పని లేదు, చాలా టేస్టీగా ఉంటాయి, అప్పడాల్లాగా పొంగుతూ వస్తాయండి. మీరు ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.